హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద అయితే నేను పాలకూర అలాగే యాపిల్తో అయితే జ్యూస్ చేసుకుంటున్నాను. పాలకూర తీసుకోవడం వల్ల మనకి మంచి ఐరన్ అలాగే మంచి ఫైబర్ అయితే వస్తుంది. అలాగే యాపిల్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి విటమిన్స్, మినరల్స్ అయితే వస్తాయి. ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల పీసీఓడి ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీ ఓవరీస్లో ఉన్న నీటి బుడగలు తగ్గిపోవడానికి అలాగే మంచి ఎగ్స్ డెవలప్ అవ్వడానికి బాగా అంటే బాగా హెల్ప్ అవుతుంది. ఏం లేదండి, ఈ జ్యూస్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో మీరు క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈరోజు ప్లెయిన్గా పాలకూర అలాగే యాపిల్తో చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి పాలకూర, యాపిల్ వేసేసి అయితే బ్లెండర్లో మంచిగా స్మూత్ పేస్ట్ అయ్యేదాకా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. తర్వాత ఇది ఫిల్టర్ చేసుకొని తాగేసేయడమే. డైరెక్ట్గా కూడా తాగొచ్చు, కాకపోతే ఏంటంటే కొంతమందికి గ్యాస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి సేఫ్ సైడ్ అయితే మీరు ఫిల్టర్ చేసుకొని తాగండి. ఆ ఫిల్టర్ చేసుకొని తాగితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆ పీచు వల్ల ఏమవుతుందంటే కొంచెం గ్యాస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీరు ఫిల్టర్ చేసుకొని అయితే తాగండి. ఇందులో కొంచెం లెమన్ పిండుకొని కానీ, లేదు అని అంటే అల్లం, మీరు అల్లం కూడా తాగుతాను జ్యూస్ చేసే అప్పుడే వేసుకొని అని అంటే అది కూడా కొద్దిగా ఒక ఇంచ్ వేసుకొని అయితే చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి చాలా మంచిది. మన బాడీ ఎంత డీటాక్స్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా నేను డైలీ జ్యూస్ తాగే గ్లాస్లోకి అయితే ఇంకా పోసేసుకుంటున్నాను. నేను మర్చిపోయి చెప్పడం, డీమార్ట్ నుంచి గ్లాసెస్ అయితే కొనుక్కొచ్చాను. ఇంకా నెక్స్ట్ కమింగ్ జ్యూసెస్ అన్నీ ఆ గ్లాస్లోనే తాగబోతున్నాను అనమాట. మా వారిని కొనమంటే ఎందుకు పాప ఉంది పడిపోతాయి అని చెప్పేసి అంటారు. నిజమే తను చెప్పేది, కింద పడితే పగిలిపోతాయి. అందుకని చాలా తక్కువ తీసుకుంటాను అనమాట. ఈసారి అయితే ఇంకా 6 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. మీకు పెరుగు అలాగే నెయ్యి చూపిస్తానన్నాను కదా, చూడండి మీగడైతే ఎంత బాగా పైకి పేరుకుందో. ఈ మీగడ నేనైతే స్టోర్ చేసేసుకొని నెయ్యి చేసుకుంటాను అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో నెయ్యి చేసాం కదా, నెయ్యి చూడండి ఎంత బాగా పూసగా ఉందన్నమాట. చూడండి, నెయ్యి ఇలా కాస్తే చాలా బాగుంటుందండి. ఇది ఎండాకాలం కదా, అందుకని చెప్పేసి గట్టిపడలేదనమాట, ఇలాగే ఉంది. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టను, బయటే పెడతాను. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మళ్ళీ బయటకు తీసి ఒకవేళ మర్చిపోయామనుకోండి, అదేమవుతుందంటే బుడగలుగా వచ్చి పాడైపోతుంది. అందుకని చెప్పేసి నేను బయటే ఉంచుకుంటాను. బయటే ఉంచుకుంటే ఎలాగో వాడుతుంటాం కదా, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇదండి నెయ్యి. అయితే నెయ్యి, పెరుగు మీకు చూపిస్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకా ఈ వీడియోలో అయితే ముందే చూపించేస్తున్నాను అందుకే. తర్వాత ఇక్కడైతే పాలు కాస్తున్నాను. ఈరోజు పాలు అయితే మా వారు చాలా లేట్గా తీసుకొచ్చారు. హాస్టల్లో వర్కర్స్ ఎవరు లేరు, అందరూ హోలీ పండుగకి ఊరు వెళ్ళిపోయారు. ఇంకా పాపం ఒక్కడి మీదే బడ్డను పడిపోయిందనమాట. కనీసం ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కూడా ఆయనకి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామంటే ఛాన్సే దొరకకుండా ఆయనకి ఫోన్ వస్తానే ఉంటుంది. అందుకోసమే ఇంకా నేనే కనీసం మా ఇంట్లో వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను. అంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాట్లాడితే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఈ ఇద్దరము చేయకపోతే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. దూరంగా ఉన్నప్పుడు ఇది ఒక ప్రాబ్లం అనమాట. నాకైతే ఫోన్స్ ఎలాగో తప్పవు అనుకోండి, పాప ఉంది కాబట్టి మా అమ్మ, మా చెల్లి ఇంకా నన్ను పీడిస్తూ ఉంటారనమాట. చూపి 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 అని చెప్పేసి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అలాగే చేస్తారా? మా ఇంట్లో అయితే నాకైతే చాలా టార్చర్ అనమాట. ఇంకా అత్తయ్య అయితే అర్థం చేసుకుంటారు కాబట్టి ఇంకా పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేస్తారు. మధ్యాహ్నం అప్పుడప్పుడు గుర్తొస్తే చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండేళ్ళారు కదా, పాప గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా మధ్యాహ్నం అప్పుడప్పుడు చేస్తుంటారు. ఇంకా మా ఆడపడుచుకైతే ఇంక ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అలా మాట్లాడుతుంటాను. ఎందుకనంటే వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, కొంచెం బిజీగా ఉంటాను. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి ఈరోజు కుక్కర్లోనే రైస్ పెట్టేస్తున్నాను. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అందుకోసమని కుక్కర్లోనే రైస్ పెట్టేశాను. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే మెత్తాళ్ళు, టమాటా ఈ పులుసు అయితే చేస్తున్నాను. పులుసు అంటారు, ఈ గుర్లాగా చేస్తున్నాను అనుకోండి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫస్ట్ వాటిని క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇది మొన్న అత్తయ్య తీసుకొచ్చారు, ఎండు చేపలు తీసుకురండి అత్తయ్య అని అంటే మొన్న తీసుకొచ్చారనమాట. ఇంకా వీళ్ళకి ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ చీరాల్లో, బీచ్ ఉంది కదా, బీచ్ ఏరియా కాబట్టి ఎండు చేపలు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఫిషెస్ చాలా ఎక్కువ దొరుకుతాయి.
ఇంకా నేనైతే చిన్నగున్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు. ఇక్కడ పెళ్ళైన కాడ నుంచే ఏమంటారు ఎండు చేపలు చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీటిని కొద్దిసేపు నానబెట్టుకోమన్నారు అత్తయ్య. ఇంక నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడొచ్చేసి ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని ఇంకా దాన్ని కూడా నానబెట్టుకుంటున్నాను నేను. ఇక ఇలాంటి చేపల గురించి అయితే మా అత్తయ్యని అడుగుతాను. అంటే ఎండు చేపల కర్రీలు గానీ ఏమైనా ఉంటే. ఎందుకంటే మా అమ్మ కూడా ఎక్కువ ఏం చేసేది ఉండదు. నా పెళ్లి ముందు నేనైతే అంతగా ఏం తినలేదు. పెళ్లి తర్వాత ఈ ఎండు చేపలు తినడం అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా పచ్చి చేపలు అయితే తింటానే ఉంటాము. మా ఇంట్లో కూడా చాలా బాగా చేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. తర్వాత వీటిలోకి అయితే నేను ఇంకా టమాటాలు అలాగే ఒక ఆనియన్ అయితే చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ ఎండు చేపలు వచ్చేసి నేనైతే టమాటా ఈగురులాగా కానీ లేదంటే ఉల్లిపాయల్లో కానీ వేసి ఈగురులాగా చేస్తాను. బీరకాయలో కూడా వేసుకోవచ్చంట, నాకు తెలీదు. ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అప్పుడు మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ కంపు కూడా అంతే వస్తుందన్నమాట. ఇక్కడైతే పాలు కూడా కాగిపోయాయి. పాలు ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నాకు 3 బర్నర్ స్టవ్ కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట వంట. చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత ఇంకా ఈ పాలు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి నానిపోయాయి. వీటిని ఇప్పుడు మనం శుభ్రం చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ అయితే అత్తయ్య అయితే శుభ్రం చేసుకోవాల్సిన పని లేదన్నారు. కానీ ఏంటంటే కొద్దిగా నాకు ఈ వైట్గా ఉన్నాయి కదా, అక్కడక్కడ ఏమంటారు పొలుసు ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి అయితే ఇలా జస్ట్ రబ్ చేసినట్టుగా అయితే అన్నీ రబ్ చేసేసుకొని శుభ్రం అయితే చేసేసుకున్నాను. చూడండి ఇక్కడైతే కొన్ని వాటిలకి ఇలా పైనున్న ఉంటాయి కదా పొలుసు, అది వచ్చిందనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఏమంటారో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. చేపల మీద ఉండే పొట్టు అది అయితే కొన్నిటికి ఉందనమాట. అది కూడా మంచిగా రిమూవ్ అయిపోయింది. ఇంకా ఇలా మంచిగా కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే తినే అప్పుడే వస్తే బాగోవు కదా, అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి ఇలా రుద్దుకున్నాను. వేరేవి ఉన్నాయి తోక చేపలు, అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి, బాగా చిన్నగా ఉన్నాయి కదా, అందుకని అత్తయ్య ఏమన్నారంటే సట్టికేసి రుద్దు పోతాయి అని చెప్పారనమాట. కాకపోతే ఇంకా నాకు మనం కొద్దిగా ఓసిడి క్యాండిడేట్స్ కదా, కొద్దిగా ఎక్కువగా బండ మీద గీకేసి అయితే ఇంకా ఇలా చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ కొంచెం 2 స్పూన్స్ దాకా అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్కి వేసుకున్న తర్వాత నేనైతే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. మర్చిపోయా, వాటినేమో ఆకులు తీయపోతేనేమో రెమ్మలు అంటారంట, ఆకులు తీసిన తర్వాత రెబ్బలు అంటారంట. ఇది మా అమ్మ చెప్పింది. ఊరిక నువ్వు రెబ్బలు అంటున్నావు అని చెప్పేసి అనిందనమాట. తర్వాత అయితే ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంటే ఎక్కువ చేపల వాసన రాకోకుండా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇల్లంతా ఇంకా అదే స్మెల్, ఇంకా సాయంత్రం దాకా అదే స్మెల్ ఇంట్లో అయితే ఈరోజు. ఎందుకంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదనమాట ఈ ఇంట్లో. మేము ఇప్పుడు రెంట్కుంటాం కదా, అక్కడ వాళ్ళు బిగించలేదు. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉంది స్మెల్ మొత్తం. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇలా మొత్తం ఫస్ట్ చేపలు వేసేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ టమాటాలు అయితే యాడ్ చేసేసుకున్నాను. మర్చిపోయాను అడగడం నేను. మీరు ఒకసారి నా స్టార్టింగ్ క్లిప్ చూడండి. అంటే ఈ టమాటాస్ ఉన్నాయి కదా, నేనైతే వీటిని హైబ్రిడ్ టమాటాస్ అంటాను. రౌండ్గా ఉంటాయి చూడండి, ఆ టమాటాస్ వచ్చేసి నాటు టమాటాలు అంటాను. మా వారు ఏమంటారు, లేదు ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇవి కూడా నాటు టమాటాలే, ఇవి హైబ్రిడ్ టమాటాలు కాదు అని అంటారు. ఒక్కసారి ప్లీజ్ నా డౌట్ అయితే క్లారిఫై చేయరా. నేనైతే అవి హైబ్రిడ్ అంటాను, ఈరోజు వాడినవి. మామూలుగా రౌండ్గా ఉంటాయి చూడండి, అవి వచ్చేసి నాటు టమాటాలని నేను అంటాను. మా వారేమో కాదు అని అంటారనమాట. ఇంక వీటిని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా పడుతుందన్నమాట ఇక్కడైతే. నేనైతే ఇంకా మేము ఎంత తింటామో అంత యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ.
కొంచెం టమాటాలు సాఫ్ట్ అయినాయండి. సాఫ్ట్ అయిన తర్వాత ఇంక నేను చింతపండు పులుసు పోసేసాననమాట. చింతపండు పులుసు పోసేప్పుడు వీడియో క్లిక్ చేశాననుకున్నాను గానీ, అది క్లిక్ అవ్వలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా చెప్తున్నానిక్కడ. చింతపండు పులుసు అయితే పోసేసుకొని, కొంచెం నాకు సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర కొత్తిమీర అవైలబుల్‌గా లేదండి. మార్కెట్‌లో నేను కొత్తిమీర, పుదీనా ఇవి తెచ్చుకోవాలి. అసలు వెళ్ళట్లేదు మార్కెట్‌కి. మా వారికి కుదరట్లేదు గదా! పాపని ఎత్తుకొని ఎళ్ళాలంటే నాకొక్కదానికి అవ్వదనమాట. లేదు అంటే వాళ్ళసలు ఇద్దరు లెగకముందే ఎళ్లి తెచ్చుకోవాలి నేను. నాకు లేట్ అయిపోయేసరికి నిద్ర పొద్దున్నే మెలుకు రావట్లేదసలు. ఇంకా అందుకోసమని నేనైతే ఇక్కడ కొత్తిమీర ఏమీ యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కమ్మగా ఉంటది. ఇంకా ఇలా మంచిగా అయితే దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకున్నాను నేను. టమాటాలు సాఫ్ట్ అయిపోయి మంచిగా ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే నింపేసి పెట్టేసుకుంటాననమాట. బిందెలోకి పట్టుకుంటాను. తర్వాత ఇలా నింపేసి పెట్టుకుంటాను. ఏంటంటే నింపేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళినప్పుడు అవి చూస్తే మనకి వాటర్ తాగేయాలి, తాగలేదు అని చెప్పి గుర్తొస్తుందనమాట. అందుకే నింపేసి కళ్ళకి ఎదురుంగా పెట్టుకుంటాననమాట. లేదంటే మర్చిపోతానని చెప్పేసి. తర్వాత ఇంకా పాపకి అవి చిన్న చేపలు కదా! దాంట్లో ముల్లులు ఏమన్నా గొంతులో గుచ్చుకుంటే పాపని చెప్పలేదు కదా! అందుకోసం అని చెప్పేసి నేను తనకి కొంచెం టమాటా, కొద్దిగా ఎగ్గు వేసి కర్రీలాగా చేస్తున్నాననమాట. ఇక్కడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్, ఇది పెద్ద ఆనియన్ అయితే హాఫ్ వేసుకున్నాను నేను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, ఒకటంటే ఒక టమాటా అయితే మంచిగా కట్ చేసేసాను. ఇప్పుడు పాపకి వేసిందైతే నేను నాటు టమాటా అనమాట. మాకు చేసిన కర్రీలో వేసిందైతే హైబ్రిడ్ టమాటా. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసేసాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆ టమాటాను కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాను. మెత్తగా అయ్యేదాకా అయితే ఉడికించుకున్నాను. ఎక్కువ టైమే పట్టలేదు, అసలు 10 నిమిషాలు కూడా పట్టలేదు ఈ కర్రీ అవ్వడానికి నాకు. నాటు టమాటా కదా, మంచిగా ఉడికిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోతుంది. తర్వాత అప్పుడు నేను ఎగ్ యాడ్ చేశాను అనమాట. ముందే యాడ్ చేస్తే టమాటాలు సరిగ్గా ఉడకవని చెప్పేసి మంచిగా ఉడికిన తర్వాత అయితే నేను ఇంకా ఎగ్ వేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే ఉడికిపోవాలి. అసలు ఎక్కువ టైమే పట్టలేదు, మంచిగా ఉడికిపోయింది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మా కర్రీ కంటే. ఇంకిప్పుడు ఎగ్ వేసేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ వేసిన ఎగ్ లాగానే ఉండాలి అని అంటే ఇది మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. అప్పుడు మంచిగా అది గుడ్డు అనేది గుడ్డులాగా ఉడుకుతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మేము హాస్టల్లో ఉండి చదువుకునేప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చారనమాట. ఈ కర్రీ మాకు ఖచ్చితంగా తెచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఈవినింగ్ మంచిగా డిన్నర్లో అయితే ఆ కర్రీ వేసుకొని బాగా తినేవాళ్ళం. చూడండి, నేను ఇలా రౌండ్గా ఉన్న టమాటా వచ్చేసి నేను నాటు టమాటాలు అంటాను. కొద్దిగా పొడుగ్గా ఉంటాయి కదా, ఆ టమాటాలని నేను హైబ్రిడ్ టమాటాలు అంటాను అనమాట. అవి కొద్దిగా చిన్న సైజు ఉంటే మా ఆయన అంటాడు అవి కూడా నాటు టమాటాలే అని అంటారు అనమాట. మీరు కామెంట్ చేయండి ప్లీజ్. తర్వాత ఇంకా లంచ్ చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి అయితే నేను ఇక్కడ ఇంత రైస్ తీసుకున్నాను, అలాగే కర్రీ తీసుకున్నాను. తర్వాత ఇక్కడైతే మేము ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. ఇంకా మా పాపకు బయట కంటే చాలు అబ్బా రయ్యా రెడీ అయిపోయి గబా గబా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా చూడండి, మా హాస్టల్కి వెళ్ళే రూట్ చూపిస్తాను. ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే శాంతిగా ఉంటుంది అనమాట. ఇక ఇక్కడైతే హాస్టల్కి వెళ్తున్నాము. ఈరోజు ఎండ కొద్దిగా తక్కువగానే ఉంది. అంటే మాకేంటో ఈరోజు వాన పడింది. అంటే నేను ఇది ఫ్రైడే రోజు షూట్ చేశాను కదా, ఫ్రైడే రోజు మాకు కొంచెం అయితే వాన పడింది అనమాట. మార్నింగ్ పడింది, ముందు రోజు నైట్ థర్స్డే నైట్ కూడా కొద్దిసేపు వాన పడింది. ఇది వచ్చేసి ఇంకా మా హాస్టల్ అనమాట. ఇది ఒక హాస్టల్. ఇంకా ఇది వచ్చేసి గేట్, మెయిన్ గేట్. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతేనేమో ఇక్కడ సోఫాస్, పార్కింగ్ ఏరియా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మా వారు అక్కడ డోర్ తీసుంటే ఎందుకు డోర్ తీసిందా అని అయితే చూడడానికి వెళ్ళారు. ఇవి వచ్చేసి మంచాలు, ఈ వెనకాల వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి. మేము ఒకటి ఖాళీ చేసామన్నమాట. అందుకోసం అని చెప్పేసి స్టాక్ అంతా ఇక్కడే పెట్టుకున్నాము. వేరే దాంట్లోకి ఏమన్నా అవసరమైతే షిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి. ఇక్కడ ఇవి వచ్చేసి మంచాలని చెప్పాను కదా, ఇవి వచ్చేసి ఇక్కడ టేబుల్స్, డైనింగ్ చేంజ్ చేసాము ఇప్పుడు. అందుకోసం అని చెప్పేసి వేరే టేబుల్స్ వేసాము. ఈ టేబుల్స్ అయితే ఇంకా అలా వదిలేసాము, పెడతాము ఎక్కడైనా అవసరం వస్తే వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ చేస్తాము.
ఇక్కడ మా ఆయన ఏదో చెకింగ్ చేసుకుంటున్నాడు. ఇదివరకు ఇక్కడ ఉండేది ఆఫీస్ రూము. ఈ ఆఫీస్ రూమ్ వచ్చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసాము. తర్వాత ఈ పార్టీషన్ అనేది ఇప్పుడు రీసెంట్గా చేసామన్నమాట. ఇదివరకు ఓపెన్ డైనింగ్ ఉండేది. ఓపెన్ ఎందుకులే మళ్ళీ ఎప్పుడైనా వాన పడినప్పుడు ఇబ్బంది అయిపోతుంది తర్వాత అని చెప్పేసి ఇంకా మేమే ఇంకా ఇలా పార్టీషన్ అయితే చేయించుకున్నాము. ఇది చాలా స్పేషియస్ అనమాట పార్కింగ్. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా డైనింగ్ని సపరేట్ చేసేసుకున్నాము. ఇక్కడ టేబుల్స్ వచ్చేసి ఈ టేబుల్స్ తీసుకున్నాం అనమాట. అందుకే ఇంకా వీళ్ళు లోపలే ఉంటారు. లోపల ఏం చేసినా ఇంకా లోపల ఎక్కువసేపు తిన్నా ఏమి ఇబ్బంది ఉండదు, బయట ఎవరికి కనిపించరు అన్నట్టుగా ఇది కొద్దిగా పార్టీషన్ అయితే చేసుకున్నాము. ఆ బ్లూ కలర్ ఉంది కదా ఆట వచ్చేసి కిచెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సోఫా సెట్. అలాగే ఇది ఎవరికైనా వాళ్ళు వంట చేసుకోవాలి ఏమైనా వండుకోవాలి అనుకుంటే వాళ్ళకి పర్సనల్ గ్యాస్ అయితే ప్రొవైడ్ చేసేసామన్నమాట. అందరికీ ఇక్కడే ఉంటుంది. అలాగే ఒక ఇండక్షన్ కూడా ఉంది. తర్వాత మేము ఇంకొక హాస్టల్కి వెళ్ళాము. ఇక్కడ చెక్ చేస్తున్నాను రీసెంట్గా ఎవరు జాయిన్ అయ్యారు అని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నాను. ఆఫీస్ రూమ్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నామని చెప్పాను కదా వేరే దగ్గరికి. ఇది రీసెంట్గా తీసుకున్న హాస్టల్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చెక్ చేస్తున్నాను. మా ఆయన ఏదో నన్ను వీడియో తీస్తాను ఆగు నిన్ను కూడా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఇది వచ్చేసి మా ఆయన టేబుల్ అనమాట. నా టేబుల్ మా ఆఫీస్లో ఉండేది. ఇప్పుడు పర్మనెంట్గా ఇంట్లో అయితే కూర్చుంటున్నాను. చూద్దాం తర్వాత జాబ్ చేస్తానో లేదో అనేది కొంచెం గిల్ట్గా ఉంటుంది. కానీ తప్పదు, పాపని చూసుకోవాలి కదా మరి. అది కూడా మనకి మెయిన్ ప్రియారిటీ అనమాట. మాకు ఎప్పుడు ఉగాది వచ్చిన మామిడికాయ దొరకడం చాలా కష్టం అవుతుంది, పచ్చి మామిడికాయ. ఈసారి కొత్త బిల్డింగ్ తీసుకున్నాం కదా అక్కడ వచ్చేసి మంచిగా మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. మామిడి కాయలు కూడా ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇక్కడైతే చూడండి జూమ్ చేసి చూపిస్తాను నేను. ఒక 2 కాయలు ఉంటాయి. మీకు కనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి. మ్యాంగోస్ అక్కడ దిగండి, ఇదిగో 2 కాయలు అయితే ఉన్నాయి. ఇంటికి వెళ్తున్నాను కదా మా చెట్టుకైతే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయంట. ఒకటే చెట్టు కానీ చాలా కాయలు పడినాయి అంట ఈసారి. ఆ ఉగాదికి ఎక్కడ ఉంటానో తెలియదు, చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఈ ఆర్ఓ వాటర్కి ఇక్కడ పెట్టుకున్నాము. ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్స్కి వాటర్ ఇలా ఫిల్టర్ అయినవి తీసుకెళ్దాం అనమాట. అక్కడ కూడా ఉంటాయి ఫ్లోర్ వైజ్. కాకపోతే ఏంటి అని అంటే బల్క్లో ఇక్కడ నుంచి తీసుకెళ్దాం అనమాట. ఒక దగ్గర ఏంటి అంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఒక దగ్గర వాటర్ ప్రాబ్లం ఉండదు. అక్కడ ఏం చేస్తామనంటే ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం లేదో అక్కడ ఆర్ఓ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిన వాటర్ అయితే తీసుకెళ్తాం అనమాట. మర్చిపోయాను, ఇవన్నీ మా సొంత బిల్డింగ్లు అనుకున్నారు, సొంతవి కాదు, లీజ్లో తీసుకుంటాము. తర్వాత ఇక్కడైతే మేము జ్యూస్ తాగుదామని ఆగాము. ఈ షుగర్ కేన్ ఆయన అయితే ఇంకా మా ఆయనని చూస్తే చాలు మొత్తం క్లీన్ చేసేసి మంచిగా చేసిస్తారనమాట. మేబీ ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళకి మంచిగా ఇస్తే వాళ్ళ కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి తాగుతారు, రిఫర్ చేస్తారని చెప్పేసి మాకైతే ఫ్రెష్గా అయితే చేసిస్తారు. ఎందుకనంటే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేము వితౌట్ ఐస్ చేయించుకుంటాము. అందుకని ఆయన ఏం చేస్తాడంటే వితౌట్ ఐస్ చేసేయడానికి మొత్తం క్లీన్ చేసుకొని చేస్తాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మహారాష్ట్రలో అయితే షుగర్ కేన్ జ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన సైడ్ ఏంటి మ్యాంగో లేదా ఆరెంజ్, బాదం పాలు ఇలా ఉంటాయి కదా మన సైడ్. కానీ ఇక్కడ ఏంటంటే షుగర్ కేన్ జ్యూస్ గల్లీ కూడా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా చేసిస్తారు. కొంతమంది పైనాపిల్ పెడతారు దాని మధ్యలో, కొంతమంది ఏమంటారు లెమన్ పెడతారు. వీళ్ళైతే లెమన్ పెడుతున్నాడు ఈయన. ఇంకొక దగ్గర అయితే నేను వేరే బయట తాగాను, అక్కడైతే పైనాపిల్ పెడతారనమాట. ఇంకా ఈయనైతే మంచిగా జ్యూస్ అయితే చేసిచ్చారు. మా పాప అయితే ఇంక నన్ను అడుగుతుంది మమ్మీ జ్యూస్ అని చెప్పేసి. నేను చెప్పాను కదా మా ఆయన నోట్లో నుంచి ఊడిపడింది అనమాట. మా పాప ఏంటంటే మమ్మీ జ్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆయనకు కూడా జ్యూస్లు అంటే పిచ్చి, వీళ్ళకి కూడా జ్యూస్లు అంటే పిచ్చి అనమాట. చూడండి అలా అడుగుతుంది అసలు. చూడండి ఫ్రెష్గా అయితే జ్యూస్ ఎంత మంచిగా ఇచ్చేసాడు. పాప కూడా మంచిగా తాగుతుందనమాట. నాకు ఐస్ అంటే భయం అనమాట. నాకు ఒకరు గిలి పెట్టారులేండి, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఐస్ వేయించుకోను. పాపకు వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువగా ఇచ్చామన్నమాట. తర్వాత జ్యూస్ అయితే మంచిగా తాగేసాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.